హాయ్ గైస్, ఎపిసోడ్ 1 వరల్డ్ క్రికెట్ న్యూస్కు స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 10th డిసెంబర్ అండ్ టైం వచ్చేసరికి 6 PM. ఇప్పటిదాకా ఉన్న న్యూస్ చూస్తే మొదటి న్యూస్ వచ్చేసరికి రోహిత్ శర్మ 2025 ఓడిఐ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా కంటిన్యూ అవుతున్నాడు. ఆఫ్టర్ సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత కూడా రోహిత్ శర్మ వచ్చేసరికి నెంబర్ 1 బ్యాట్స్మెన్గా కంటిన్యూ అవుతున్నాడు. నెంబర్ 2 వచ్చేసరికి విరాట్ కోహ్లీ నెంబర్ 4 నుంచి నెంబర్ 2 పొజిషన్కు మూవ్ అయ్యాడు. లైక్ సౌత్ ఆఫ్రికా సిరీస్ చూసుకుంటే అరౌండ్ 3 మ్యాచెస్కు 302 రన్స్ చేశాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ రోహిత్ శర్మ చూసుకుంటే రాయ్పూర్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం వల్ల కొంచెం పాయింట్స్ డిప్ అయింది. ఈవెన్ దో డిప్ అయినా కూడా తను నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. నెంబర్ 1 పొజిషన్లో లైక్ నెంబర్ 1 ర్యాంకులో రోహిత్ శర్మ 781 పాయింట్స్ ఉంటే నెంబర్ 2లో కోహ్లీ 773. ఇద్దరు లైక్ ఒకరు రోహిత్ శర్మ వచ్చేసరికి 38 ఇయర్స్ అండ్ కోహ్లీ వచ్చేసరికి 37 ఇయర్స్. 38-37లో ప్రపంచాన్ని శాసిస్తున్నారని చెప్పచ్చు. ఇద్దరు లైక్ ద గ్రేటెస్ట్ ఆఫ్ లైక్ ద గోట్ ఆఫ్ డ్యూ అని చెప్పచ్చు ఓడిఐ క్రికెట్కి. ఇయర్ వచ్చేసరికి రోహిత్ శర్మ, అలాగే నెంబర్ 1 వచ్చేసరికి రోహిత్, నెంబర్ 2లో కోహ్లీ, నెంబర్ 3లో ఎవరు డార్లీ మిచెల్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఇయర్కు రోహిత్ శర్మ టాప్ ఓడిఐ బ్యాటర్గా నిలబడతాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ సిరీస్ న్యూజిలాండ్ సిరీస్కు ఎవరు టాప్ 1 ర్యాంకులో ఉంటారో కమెంట్ చేయండి. లైక్ ఏదర్ అది మిచెలా, లేదంటే విరాట్ కోహ్లీ, లేదంటే రోహిత్ శర్మ, మీకు ఎవరు టాప్ వరల్డ్ 1 ర్యాంకులో ఉంటే బాగుంటుందని కింద కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది దినేష్ కార్తిక్ సంబంధించినది అండ్ ఐపీఎల్ న్యూస్ సంహౌ లైక్ ఐపీఎల్ న్యూస్ లింక్ అని చెప్పండి. ఎవరైతే దినేష్ కార్తిక్ ఉన్నాడో లైక్ ఆర్సీబీ మెంటర్ అండ్ బ్యాటింగ్ కోచ్, తను ఏదైతే 100 ఫార్మాట్ లీగ్ ఉందో లైక్ ఇంగ్లాండ్ కండక్ట్ చేసేది, లండన్ స్పిరిట్ మెన్స్ టీమ్కు సేమ్ బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్గా ఎన్నికయ్యాడు. ఇక్కడ కామన్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ అండ్ లండన్ స్పిరిట్కి కోచింగ్ స్టాఫ్ డిపార్ట్మెంట్ అనేది సేమ్. లైక్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వచ్చేసరికి మొబోట్ అండ్ హెడ్ కోచ్ వచ్చేసరికి హ్యాండీ ఫ్లవర్ అండ్ బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్ వచ్చేసరికి దినేష్ కార్తిక్. ఐపీఎల్లో లాగానే ఇక్కడ కూడా వాళ్ళ కోచింగ్ స్టాఫ్ అదరగొడుతుందా. ఇక్కడ 100 లీగ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, ఇక్కడ 100 లీగ్లో దినేష్ కార్తిక్ కోచ్ అవ్వడం వల్ల ఎనీ ప్లేయర్ మనం ఐపీఎల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లైక్ జెమీ స్మిత్ లాంటి వాళ్ళను. అక్కడ నుంచి మీరు ఎవరు ప్లేయర్లు వస్తే బాగుంటారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది యాషెస్ సిరీస్కు సంబంధించినది. అడిలైడ్ థర్డ్ టెస్ట్కు క్యాప్టెన్స్ ప్యాట్ కమిన్స్ అనేది బ్యాక్ అవుతున్నాడు. అతను టెస్ట్ టీంను లీడ్ చేస్తున్నాడు. మీరేమనుకుంటున్నారు, లైక్ ఇప్పుడే ఇంగ్లాండ్ ఆల్రెడీ 2-0తో ఆస్ట్రేలియా 2-0తో ముందంజలో ఉంది. ప్యాట్ కమిన్స్ రాకెట్ వైట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఇంగ్లాండ్ బిగ్ ట్రబుల్లో ఉందని చెప్పొచ్చు. ఈవెన్ మార్క్ వుడ్ వాజ్ నాట్ అవైలబుల్. మీరేమనుకుంటున్నారు, లైక్ ప్యాట్ కమిన్స్ వచ్చేసరికి అండ్ ప్యాట్ కమిన్స్ రావడం వల్ల వైట్ వాష్ కన్ఫర్మ్ అయిద్దా, వైట్ వాష్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ చేస్తే బెటర్ అంటారా, లేదంటే స్టీవ్ స్మిత్ కెప్టెన్ చేస్తే బెటర్ అంటారా? స్టీవ్ స్మిత్ చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచెస్ అద్భుతంగా లీడ్ చేశాడు. ఎవరు బెటర్ అనుకుంటారు అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది ఓవరాల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో టాప్ రన్ స్కోరర్ గురించి. షై హోప్ అనేది అక్రాస్ ఫార్మాట్స్ లైక్ ఇంటర్నేషనల్లో తను లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు 2025 సంవత్సరానికి. తను వచ్చేసరికి 1749 రన్స్ చేశాడు 47 ఇన్నింగ్స్లో. సెకండ్ చూసుకుంటే శుభ్మాన్ గిల్ 1733 రన్స్ చేశాడు 40 ఇన్నింగ్స్లో. శుభ్మన్ గిల్ రానున్న T20లలో ఈ స్కోర్ను దాటుతాడనే లేదా అనేది కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్కు చూసుకుంటే ఇది ఒక విచిత్రం అని చెప్పచ్చు, ఆశ్చర్యం అని చెప్పచ్చు. ఏదైతే T20లో నిన్న ఒక అద్భుతం జోక్ చేసుకున్నాను చెప్పచ్చు. డెజర్ట్ వైపర్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా డెజర్ట్ వైపర్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. వాళ్ళలో ఒక బ్యాట్మెన్ మ్యాక్స్ ఓల్డెన్ 1 డౌన్ బ్యాట్మెన్.
సో తను 37 బాల్స్కు 42 రన్స్ చేయడానికి, సో 37 బాల్స్ 42 రన్స్ చేశాడు. ఇతను మ్యాచ్లో స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఒకనొక టైంలో మ్యాక్స్ హోల్డెన్ వచ్చేసరికి స్కోర్ చేయడానికి స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్న టైంలో ఫ్రంట్ ఫుట్కి వెళ్ళాడు లైక్ బిగ్ హిట్స్ కోసం. సో బాల్ మిస్ అయ్యి కీపర్ చేతిలోకి వెళ్ళింది. కీపర్ వచ్చేసరికి నికోలస్ పురన్. సో ఇక్కడ నికోలస్ పురన్ స్టెంప్ చేయకుండా వదిలేశాడు అండ్ స్టెంపింగ్ ఛాన్స్ ఉన్నా చేయలేదు. సో లిటరలీ చెప్పాలంటే ఇట్స్ లైక్ మన గల్లీ క్రికెట్లో ఒక బ్యాట్మెన్ కావాలనే లైక్ బాల్స్ తింటున్నాడు, బాల్స్ వేస్ట్ చేయాలనే అవుట్ ఛాన్సెస్ వచ్చినా కూడా అవుట్ చేయడం చూడు. సేమ్ అలాగే ఎగ్జాక్ట్గా ఇంటర్నేషనల్ లీగ్లో రెప్లికేట్ చేయడం. గల్లీ క్రికెట్లో అయితే ఇది యాక్సెసిబుల్ అండ్ కామన్. సో ఇది ఒక ఇంటర్నేషనల్ లీగ్లో జరగడం ఆశ్చర్యం. మీరేమనుకుంటున్నారు? అండ్ సో అలాగే చూసుకుంటే ఇదే మ్యాచ్ డెజర్ట్ బట్ కౌంటర్ వెంటనే లైక్ ఈవెన్ దో తను ఛాన్స్ ఇచ్చిన డెజర్ట్ వైపర్స్ వెంటనే తను రిటైర్డ్ హెడ్గా చేసింది. అయితే ఇదే మ్యాచ్ వచ్చేసరికి డెజర్ట్ వైపర్స్ 1 రన్ తేడాతో గెలిచింది. సో లాస్ట్ 3 బాల్స్కు 12 రన్స్ అనగా రషీద్ ఖాన్ 6-4 కొట్టాడు అండ్ లాస్ట్ బాల్ వచ్చేసరికి రన్అట్ అయ్యాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే స్టెంప్ ఛాన్స్ వచ్చినా మిస్ చేసిన నికోలస్ పురానే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో అటన్ వచ్చేసరికి 29 బాల్స్కు 31 రన్స్ మాత్రమే చేశాడు. సో మీరు ఈ క్లిప్ చూసారా? లైక్ మీ ఫీలింగ్స్ ఏంటి అలా ఇంటర్నేషనల్ మ్యాచ్లో అలా చూడడం? యా, సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.